న్యూస్ బెంచ్కి స్వాగతం. ఒకవైపున ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ఒక జట్టుకి సంబంధించి ఫైనల్ కావాల్సింది, అది ఎన్డీఏ. ప్రస్తుతం ఎన్డీఏలో పవన్ కళ్యాణ్ ఉంటే తెలుగుదేశాన్ని కూడా ఎన్డీఏలో చేర్చుకునేటటువంటి అంశం మీద భారతీయ జనతా పార్టీ ఏం షరతు విధించిందో తెలుగుదేశం చెప్పలేదు, అమిత్ షాను చెప్పలేదు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులకు కూడా తెలియదు. అది ఫైనల్ అయ్యే వరకు అటు పక్కన పవన్ కళ్యాణ్ని వాళ్ళు పిలవట్లే, చంద్రబాబు నాయుడిని పిలవట్లేదు. ఆ పొత్తులకి సంబంధించినటువంటి అంశం ఎక్కడ వేసిన గొంగళి అక్కడ ఉంది, కానీ అంతర్లీనంగా ముగ్గురు కలిసి పోటీ అన్నటువంటిది మాత్రం ఫైనల్ అయిపోయింది. మరొక వైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకెవరితో జట్టు కట్టేది లేదని తేల్చి చెప్తూ ఒంటరి పోరాటమేనంటూ బహిరంగంగానే చెప్తోంది. ఇప్పుడు మరొక జట్టు కొత్తగా యాడ్ అయింది, అది కాంగ్రెస్ పార్టీకి సిపిఐ సిపిఎం యాడ్ అయినాయి. ఐఎన్డిఐఏ కూటమి ఏదైతే ఎన్డీఏకి పోటీగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కూటమి ఐఎన్డిఐఏ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు. అయితే దేశవ్యాప్తంగా చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఐఎన్డిఐఏ కూటమిలో ఉంది. ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకా జాయిన్ అయినట్టు లేదు. ప్రస్తుతానికైతే ముగ్గురితో భేటీ అయ్యింది. ఇవాళ షర్మిల చేసినటువంటి సమావేశం తర్వాతన కలిసి పోరాడాలని నిర్ణయించుకున్నారు. ఈ ఇంపాక్ట్ గెలుపోటముల మీద ఏం ప్రభావం చూపెడుతుంది? జగన్ని గద్దెదించడానికి ముగ్గురు ఒక్కటే ఓ పక్కన ఎన్డీఏగా పోరాడబోతుంటే ఎన్డీఏ బలాల్ని దెబ్బతీస్తుందా, లేకపోతే ఐఎన్డీఏనే బలపడుతుందా? ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చలో పాల్గొంది ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీధర్ అవుతు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే పూడి తిరుపతిలో భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, విజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, చెవుల కృష్ణాంజనేయులు రాజకీయ విశ్లేషకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. విజయ్ కుమార్ గారు, మీరు బలపడాలనుకుంటున్నారా, ఎన్డీఏని బలహీనపరచాలనుకుంటున్నారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలనుకుంటున్నారా? రైట్, కృష్ణాంజనేయులు గారు ఏమనుకుంటున్నారు, అసలు ఈ జట్టు ఇంపాక్ట్ ఎట్లుంటుంది? సాయి గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు మనం అనుకుంటుంది ఏమిటి అని అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దానికి రాజకీయ ప్రత్యర్థులుగా తెలుగుదేశం, జనసేన ఉన్నాయి, బీజేపీ కూడా కలుస్తుంది, దాంతో కొంచెం అటుగా ఫైనల్ అవుతుంది. అంటే ప్రతిపక్షంగా ఈ మూడు పార్టీలు 2014 లాంటి కాంబినేషన్తో ముందుకు రాబోతున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి అధికార పక్షానికి కొంత ఇబ్బంది అవుతుంది అనేటువంటి కూడా కొంత చర్చ కూడా ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ కొత్త కూటమి, మూడవ కూటమి రాబోతుంది అనేటువంటి చర్చ. వాస్తవంగా అయితే మనము కాంగ్రెస్ పార్టీని చూసినప్పుడు, సిపిఎం సిపిఐని చూసినప్పుడు, మన ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ బలాన్ని కానీ అంచనా వేయాలనుకున్నప్పుడు వాళ్ళ ప్రభావం ఎన్నికల్లో పెద్ద లెక్కించదగినటువంటి ప్రభావం కాదు. బీజేపీ ప్రభావం కూడా అంతే, 0.87% అంటే బీజేపీ ప్రభావం కూడా లెక్కించదగినటువంటి ప్రభావం కాదు. కానీ ఎప్పుడైతే తెలుగుదేశం, జనసేన పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయో ఆ జట్టులో వచ్చి చేరుతుంది కాబట్టి వాళ్ళు 0 అయినా సరే వాళ్ళకి ఆ 0 విలువ ఉంటుంది, ఆ ముందు సంఖ్యలు ఉన్నాయి కాబట్టి బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి గట్టిగా పోటీ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు ఐఎన్డీఏ కూటమిని మనము కాంగ్రెస్ విడిగా చూసి, సిపిఎం సిపిఐ విడిగా చూసినప్పుడు లెక్కించాల్సిన అవసరం లేదు. కానీ కాంగ్రెస్ ని షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ గా చూసినప్పుడు ఖచ్చితంగా లెక్కించాలి, ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది. షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి పక్కనే సిపిఎం సిపిఐ చేరే అనుకోండి, ఇండియా కూటమి వీళ్ళు ముగ్గురు కూడా కొన్ని ఓట్లు ప్రభావితంగా చీల్చేదానికి అవకాశం ఉంటుంది. మరి ఎవరికి చీలుస్తారు? ఇది చాలా కీలకమైనటువంటి అంశం. షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓట్లు ఉన్నాయి, అధికంగా చీల్చడానికి అవకాశం ఉంది. ఎందుకు అని అంటే ఆవిడ రాజశేఖర రెడ్డి కుమార్తె, కాంగ్రెస్ పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి ఓట్లే. ఇప్పుడు షర్మిల వచ్చి కాంగ్రెస్ పార్టీ వేదికగా మాట్లాడేటువంటి మాటలు, టార్గెట్ చేసేటువంటి విషయాలు అన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయి. అయితే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ నష్టం జరిగిద్దని అనుకుంటున్నాం. మరి ఇప్పుడు సిపిఎం సిపిఐ ముగ్గురు కలిసినటువంటి క్రమంలో ఈ ఇండియా కూటమి వాదన వేరే రకంగా మారిపోయింది. మీరు గమనించండి, ఈ రోజున షర్మిల ప్రెస్ మీట్ మీరు ఒకసారి గమనిస్తే ఆవిడ మాట్లాడినటువంటి మాటలు, ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో తెలుగుదేశము, అదేవిధంగా పవన్ కళ్యాణ్, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వీళ్ళందరూ ఈ 9.5 సంవత్సరాలుగా ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో అన్యాయం చేశారు, కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చి ఉంటే బాగుండేది అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే
కాంగ్రెస్ పార్టీ ఈ విధమైనటువంటి ప్రత్యేక హోదా విభజన హామీల అంశాన్ని సిపిఎం సిపిఐతో కలిసి తీసుకొని రావడం వల్ల ఇది ఖచ్చితంగా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత నష్టం జరిగిందో అంతకన్నా ఎక్కువ నష్టము తెలుగుదేశము జనసేన కూటమికి జరిగింది. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరటం ఒక అంశం అయితే, అసలు రెండో అంశం ఏమిటి అని అంటే, బీజేపీ ఎవరైతే షర్మిల ఇప్పుడు టార్గెట్ చేస్తున్నటువంటి బీజేపీ ఎక్కడొచ్చి చేరుతున్నారు, ఎవరితో జత కడుతున్నారు? జనసేన తెలుగుదేశంతో జత కడుతున్నారు. వాళ్ళని కదా టార్గెట్ చేస్తుంది షర్మిల ఎజెండా మొత్తము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వీటైతే ఆవిడ తీసుకున్న సబ్జెక్ట్ మాత్రం బీజేపీ విలన్. మరి ఇలాంటప్పుడు బీజేపీ ఆ విలన్ వచ్చి తెలుగుదేశం జనసేన పక్కన కూర్చున్నప్పుడు వీళ్ళు కూడా విలన్స్ గా మారేటువంటి దానికి అవకాశం ఉంటుంది రాష్ట్ర ప్రజలకి షర్మిల పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి షర్మిల ఈ విధమైనటువంటి ఇండియా కూటమితో ప్రత్యేక హోదా విభజన హామీల ఎజెండా మీద ముందుకెళ్తే జగన్మోహన్ రెడ్డికి జరిగేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరిగేటువంటి నష్టం కన్నా కూడా ఇంకా ఎక్కువ నష్టము తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి జరగవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకు ఎక్కువ జరిగింది అని అంటే, ఒకటేమో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలింది, ట్రయాంగిల్ అటు ఎంతో కొంత కూటమి ప్రభావం అయితే ఉంటుందిగా. ఇండియా కూటమి షర్మిల ఉన్నప్పుడు వచ్చి రాహుల్ గాంధీ అదే విధంగా ప్రియాంక గాంధీ ఏదో సభలో ఎక్కడ పాల్గొంటారుగా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం ఉంటది కదా, సీతారాం యేచూరి, అదే విధంగా డి రాజా, మరి ఇప్పుడు నారాయణ, సిపిఐ వీళ్ళందరూ వస్తారు. వచ్చినప్పుడు వీళ్ళందరూ వాయిస్, వాళ్ళకి ఎన్ని ఓట్లు ఉన్నాయి అనేది కాదు, వాళ్ళందరూ ఎవరు టార్గెట్ చేస్తారు? బీజేపీని, అదే విధంగా నరేంద్ర మోడీని, ఈ రాష్ట్రానికి 9 సంవత్సరాలుగా అన్యాయం చేసినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి. మరి ఆ వాళ్ళతో జతగట్టేటువంటి వాళ్ళు ఎవరు? తెలుగుదేశము జనసేన. కాబట్టి ఎక్కువ నష్టము ఈ ఇండియా కూటమి వల్ల ఈ తెలుగుదేశము జనసేన వాళ్ళతో పాటు బీజేపీ ఎలాగో టార్గెట్ అయింది కాబట్టి ఈ విధమైనటువంటి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది నేను అనుకుంటున్నాను. నేను షర్మిల వాళ్ళ లక్ష్యం ఆవిడకి ఏమైనా పర్సనల్ ఎజెండాలు, పర్సనల్ గా గ్లెడ్జి జగన్మోహన్ రెడ్డితో ఉంటే ఉండొచ్చేమని, కానీ ఆవిడ కూడా కాంగ్రెస్ ఎజెండాకు అనుగుణంగానే పనిచేయాలి తప్ప నేను మా అన్న మీద కొట్లాడతాను, నాకు ఆస్తులు పంచలేదు అని ఆవిడ ఇష్టం వచ్చినట్టుగా ఆవిడ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద టార్గెట్ చేస్తూ రోజు మీటింగ్లు పెట్టారనుకోండి, ఏమవుతుంది? జగన్మోహన్ రెడ్డి ఒక మాట అండి, వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు స్టార్ క్యాంపెయినర్ లాగా పనిచేసేటువంటి వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అదే గాట కట్టాడు, షర్మిలని, అదే విధంగా మిగతా బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళ నాయకులు ఆవిడ పురంధేశ్వరిని వీళ్ళందరినీ అదే బాట కట్టేశారు కదా. అప్పుడు ఈ షర్మిల వల్ల జరిగేటువంటి పెద్ద ఇబ్బంది ఏముంటుంది? ఇది ఒక్కటి ట్రయాంగిల్ పోటీ అనేటువంటిది కింద జరిగితే ఇప్పుడు వరకు మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం సాయి గారు. ఏమిటి అని అంటే, ఒకవేళ తెలుగుదేశం విడిగా పోటీ చేసి జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తే ఒక ట్రయాంగిల్ పోటీ జరిగితే ఏమనుకున్నాము? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీరి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ కూటమి 3 పార్టీలు అయినా కూడా ట్రయాంగిల్ పోటీకి అవకాశం వస్తుంది. షర్మిల, సిపిఎం, సిపిఐ, ఈ కాంగ్రెస్ కలవటం వల్ల. ఇక మరి ఆమ్ ఆద్మీ పార్టీ వరకు అయితే నాకు ఖచ్చితమైన సమాచారం ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయదు. పార్లమెంట్ ఎన్నికలు, లోక్సభలో కూడా అసలు ఈ రాష్ట్రంలో ఎన్నికల బరిలోనే నాకు తెలిసి ఆమ్ ఆద్మీ పార్టీ ఉండదు. అది వాళ్ళ స్ట్రాటజీ. కొన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తారు, కొన్ని రాష్ట్రాల్లో పోటీ చేయరు. వాళ్ళకి బలం ఉన్న చోట పోటీ చేయడం అనేది వాళ్ళ స్ట్రాటజీ. కాబట్టి ఇండియా కూటమిలో ఇప్పుడు వాళ్ళు జాతీయ స్థాయిలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంటది, తృణమూల్ కాంగ్రెస్ ఉంటది, సమాజ్వాదీ పార్టీ ఉంటది. సమాజ్వాదీ పార్టీ కూడా ఇక్కడ ఆఫీసులు ఉన్నాయండి. ఇప్పుడు మన హైవేలో నుంచి పోతాంటే సమాజ్వాదీ పార్టీ చాలా పెద్దది కనపడింది. ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు వస్తాయి, జాతీయ పార్టీలు లేకపోతే మిగతా రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు కూడా నేను వస్తాయి. కానీ వాళ్ళు పోటీ చేసినా వాళ్ళ ప్రభావం ఉండదు కదా. కొన్ని యాదవ్ లోట్లో లేకపోతే ఇంకోటో ఏదో ఒకటో వాళ్ళ ప్రభావం ప్రయత్నం అయితే చేస్తే సమాజ్వాదీ పార్టీ కూడా చేస్తారేమో. ఈ విధంగానే ఇండియా కూటమిలో కొన్ని చిన్న చిన్న పార్టీలు, వాళ్ళ దాంట్లో ఉన్న 36 పార్టీలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఇక్కడికి ఏమన్నా మరి వచ్చిగిన ప్రచారం చేసేటువంటి పరిస్థితి ఉంటే ట్రయాంగిల్ పోటీగా మారేదానికి అవకాశం ఉండొచ్చు. దానివల్ల పరోక్షంగా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేలు జరిగేటువంటి అవకాశం ఉంది. తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి ఎక్కువ నష్టం జరిగేదానికి అవకాశం ఉంది. ఒక్క షర్మిల మాత్రమే, కాంగ్రెస్ పార్టీ మాత్రమే పోటీ చేసి జగన్మోహన్ రెడ్డి షర్మిల టార్గెట్ చేసి జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి
వాళ్ళ చెల్లికి అన్యాయం చేశారు, ఆవిడ కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసింది, మళ్ళీ వాళ్ళ చెల్లికే ఏం చేయలేనటువంటి వాళ్ళు ఇక ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి మహిళలకు ఏం చేస్తారు, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు నారా లోకేష్, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ, పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతున్నారు కదా. వీళ్ళకంతా కూడా వీళ్ళ బలం కన్నా కూడా అవతలలో ఏ సమస్య ఉంది ఏంటి అని వాటి గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, టైం వేస్ట్ చేసుకుంటారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి అదిగో చూడండి వెళ్ళిపోయాడు, అన్యాయం చేశాడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి, కానీ మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గురించి వీళ్ళందరూ ఈ పార్టీలోనే మాట్లాడారు. ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారు మళ్ళీ ఇంకా ఈ విధమైనటువంటి షర్మిల మీనో లేకపోతే ఇంకొకళ్ళ మీనో ఆధారపడి తెలుగుదేశం జనసేన రాజకీయం చేసేటువంటి ప్రయత్నం ఇప్పుడు బీజేపీ మీద కూడా ఎక్కువ ఆధారపడుతున్నారు. బీజేపీ వల్ల జరిగేటువంటి పరిణామం ఏంటంటే లాభం ఎంత ఉందో దానికన్నా నష్టమే ఎక్కువ ఉండేదానికి అవకాశం ఉంది అనేటువంటి నా అభిప్రాయం సార్. రైట్. ఇక్కడ శ్రీధర్ గారు మీరేమనుకుంటున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పొత్తు ఇంపాక్ట్ ఏ మేరకు ఉంటుంది అనుకుంటున్నారు? సాయి గారు నమస్కారం అండి, ప్రేక్షకులకి ప్యానెల్లో ఉన్న పెద్దవాళ్ళందరికీ నమస్కారం అండి. సాయి గారు, ముఖ్యంగా ఏ పార్టీ అయినా కానీ బలపడాలి, ప్రజలు ఆ పార్టీని నమ్మాలి అంటే ఆ పార్టీ అజెండా కోసం పనిచేయాలి, లేదా ఆ పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేయాలి, ఆ పార్టీని ప్రజలు నమ్మే విధంగా పనిచేయాలి. కానీ మన అదృష్టవశాత్తు ఇక్కడ రాష్ట్రంలో ఏంటంటే ఉన్న పెద్ద 2 జాతీయ పార్టీలు కూడా హిడెన్ ఎజెండా అంటే ఒక పార్టీ బాగు కోసం పనిచేస్తూ ఉన్నాయి. అటు బీజేపీ కానివ్వండి, ఇటు కాంగ్రెస్ కానివ్వండి, తెలుగుదేశం కోసమే పనిచేస్తూ ఉన్నాయి. నేను మీకు షర్మిల గారి గురించి చెప్తాను. దానికంటే ముందు ఒక్క నిమిషం. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో గర్వంగా వాళ్ళు చెప్తారు, భారతదేశంలో 1984లో 2 సీట్లు గెలుచుకుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక సీటు గెలుచుకున్నాం, గుజరాత్ నుంచి 1 గెలుచుకున్నాం మొదటిసారిగా అని చెప్పి. ఆ తర్వాత 10 ఏళ్లకే గుజరాత్లో అధికారంలోకి వస్తే ఇక్కడ 40 ఏళ్ళైనా అధికారంలోకి ఎందుకు రాలేదు అనేది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం. సో కమింగ్ బ్యాక్ టు మన టాపిక్ వస్తే, నేను షర్మిల గారు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ గురించి చెప్తా అండి. షర్మిల గారు తన వ్యక్తిగతమైన అజెండా కోసం చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్లో, చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో పనిచేస్తూ ఉన్నారనేది స్పష్టం. నేను ఈ నెలలో ఆవిడ ఆంధ్రప్రదేశ్లో ట్రావెల్ చేసిన డేట్స్ మీకు చెప్తాను. విషయం ఏంటంటే అండి, ఇక్కడ ఆ నలుగురు అని చెప్పి ఒక డ్యూటీలకు షిఫ్ట్లు ప్రకారం పనిచేస్తారండి. ఆ నలుగురు ఎవరంటే, 1 లోకేష్, 2 చంద్రబాబు నాయుడు, 3 దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, దత్తపుత్రిక షర్మిల. వీళ్ళు నలుగురు కూడా ఎలా చేస్తారంటే, చంద్రబాబు నాయుడు గారు కదలిరా అని చెప్పి ఫిబ్రవరి 5వ తారీఖు నాడు చింతలపూడిలో మీటింగ్ పెడితే 4వ తారీఖు వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ వెళ్ళిపోతారు. చంద్రబాబు నాయుడు గారు 6వ తారీఖు నాడు మీటింగ్ పెడతారు గంగాధర్ నెల్లూరులో. ఎవరు కూడా ఆ రోజున మిగిలిన 3 మీటింగ్ పెట్టరండి. ఫిబ్రవరి 7 నుంచి 10 వరకు షర్మిలమ్మ గారు బ్యాక్ టు పెవిలియన్ అనమాట ఎంట్రీ ఇస్తారు. తెర మీదకి ఎంట్రీ ఇచ్చినప్పుడు షర్మిల గారు బాపట్ల, గుంటూరు, ఏలూరు, తుని, చాగల్లు తదితర ప్రదేశాలన్నీ ఆవిడ టూర్ చేస్తారు. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తారు, పవన్ గారు యాజ్ యూజువల్ హైదరాబాద్లో ఉంటారు. ఫిబ్రవరి 11 నుంచి 17 వరకు చంద్రబాబు గారి పుత్రరత్నం లోకేష్ గారు శంకారావం బదులు శంకారావం అనే ఆ మీటింగ్ తీసుకొని 11వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు ఎంట్రీ ఇస్తారు. మిగతా వాళ్ళంతా ఎగ్జిట్ మోడ్లో ఉంటారు. ఆ టైంలో 17వ తారీఖు నాడు చంద్రబాబు నాయుడు గారు ఎంట్రీ ఇస్తారు, లోకేష్ గారు ఎగ్జిట్ ఇస్తారు. 18వ తారీఖు ఆదివారం హాలిడే, అందరూ కూడా వాళ్ళ కార్యక్రమాల్లో వేరు చోట్ల బిజీగా ఉంటారు. మళ్ళీ ఫిబ్రవరి 19న లోకేష్ గారు ఎంట్రీ ఇస్తారు వైజాగ్లో. 20వ తారీఖు లోకేష్ గారు ఎగ్జిట్, పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ. 20-21 పవన్ కళ్యాణ్ గారు భీమవరం, రాజమండ్రి ప్రదేశాల్లో మీటింగ్లు పెడతారు. మిగిలిన వాళ్ళందరూ సైలెంట్ మోడ్లో ఉంటారు. 22వ తారీఖు అలా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోగానే షర్మిల గారు ఎంట్రీ ఇస్తారు.
22 నైట్ అంతా కూడా ఆవిడ విజయవాడలో స్టేజ్ డ్రామా చేస్తారు. 23వ తారీఖు పొద్దున ఒక ధర్నా చేస్తారు. ఈ 23వ తారీఖు నాడు మిగిలిన వాళ్ళందరూ సైలెంట్గా ఉంటారు అనమాట. సో ఇక్కడ మనం గమనిస్తూ ఉంటే ఏంటంటే ఒకళ్ళ కార్యక్రమాలకి ఒకళ్ళు ఇందుట్లో టాపిక్స్ కూడా సెలెక్ట్ చేసుకునే దాంట్లో మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు తను మాట్లాడలేని కొన్ని మాటలు గ్రామ సచివాలయం నుంచి కానివ్వండి, విలేజ్ వాలంటీర్స్ నుంచి కానివ్వండి, పవన్ కళ్యాణ్తో మాట్లాడిస్తారు. నిన్న షర్మిల గారితో అదే విధంగా గ్రామ సచివాలయాల గురించి మాట్లాడిస్తా ఆవిడ చేత ఏం చెప్తారంటే గ్రామ సచివాలయాల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి ఉద్యోగాలు ఇచ్చారని మాట్లాడతారు. నాన్ రెసిడెంట్ ఆంధ్ర అయినటువంటి షర్మిల గారికి ఆంధ్రప్రదేశ్లో విలేజ్ వార్డు సెక్రటరియట్ లో పనిచేసే స్టాఫ్ ని ఏపీపీఎస్సి ఆధ్వర్యంలో ఎగ్జామ్ పెట్టి అవి ఒక పర్మనెంట్ పోస్టులుగా క్యాబినెట్ అప్రూవల్, గవర్నర్ అప్రూవల్ తీసుకొని రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి పోస్టులు అనే విషయం ఆవిడకి తెలుసుకోలేని పరిస్థితిలో ఉందా, లేకపోతే ఆ విధంగా డైరెక్ట్ చేయబడిందా అనేది తెలియదు. తర్వాత రెండో మేజర్ పాయింట్ ఇంకోటి చెప్తారు. ఏమని అంటే అండి, డిఎస్సీలు ఫిలప్ చేయలేదు. జగన్ గారు 2018లో మాట్లాడినప్పుడు 23,000 ఖాళీలు ఉంటే మీరు ఎందుకు 7,000 ఖాళీలే రిక్రూట్ చేశారని చెప్పి ఆవిడ మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ఆ రోజున 7,000 ఖాళీలు ఇస్తే ఇంకా మిగిలేదు 14,000 అండి. 14,000లో 2008 డిఎస్సి వాళ్ళని ఆ బ్యాక్లాగ్ ఉంటే అప్పుడు కోర్టు డైరెక్షన్ వల్ల 2008 వాళ్ళని 1998 వాళ్ళని ఇద్దరిని దాదాపు 11,000 మందిని ఇందులో తీసుకున్నారండి. అలాగే ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులకు 570 చిల్లర ఉంటే వాటిని కూడా తీసుకున్నారు. అవన్నీ కలిపి దాదాపు 12,000 పోస్టులు తీసుకున్నారు. నేను కావాలంటే ఎవరికైనా డేట్స్ కూడా ఇవ్వగలను. ఇకపోతే 60 నుంచి 62కి వయసు పెంచడం వలన వచ్చిన వేకెన్సీస్ ఏవైతే 7,000 చిల్లర ఉన్నాయో వాటిని రిక్రూట్ చేశాం. ఇది కాకుండా స్పెషల్ గ్రేడ్ టీచర్స్ని కూడా కొంత రిక్రూట్ చేశారు. ఇట్ ఈస్ అరౌండ్ 1,000. సో ఇవన్నీ వాస్తవాలు ఇలా ఉంటే ఆవిడ తన వ్యక్తిగతంగా ఇక్కడేదో జరిగిపోతుంది అని నమ్మించటం కోసం చేసే ప్రయత్నం వృధా ప్రయత్నం అవుతుంది. ఎందుకోసం అంటే ఇవాళ రోజున విలేజ్ వార్డ్ సెక్రటరియట్లో కానివ్వండి, లేకపోతే టీచర్స్ జాబ్లు వచ్చిన వాళ్ళు కానివ్వండి, ఏం జరుగుతుందనేది తెలుసు. అలాగే కాంట్రాక్ట్ జాబులు మేము వచ్చిన తర్వాత ఇచ్చినప్పుడు అవి మీరు కొత్తగా ఇచ్చారా అని మాట్లాడతారు. మేము కొత్తగా ఇచ్చినాయి కాబట్టే చెప్తున్నాం. 59,000 చిల్లర పోస్టులు మెడికల్ అండ్ హెల్త్లో రిక్రూట్ చేసాం. సో ఇవన్నీ కూడా వాస్తవాలు. సో జగన్ గారు ఏం చెప్తున్నారు, మీ ఇంటికి మేలు జరిగితే ఓటేయండి మాకు అని ధైర్యంగా చెప్తున్నాం. సో ఇక్కడ వాస్తవాలు ఇలా ఉన్నాయి. తర్వాత 10 సంవత్సరాల నుంచి కూడా ఏ విధమైనటువంటి యాక్టివిటీ లేకుండా పోవటానికి కారణం కాంగ్రెస్ పార్టీలో మెయిన్ కారణం ఏంటంటే ఈ ప్రత్యేక హోదాని ఆ రోజున వాళ్ళు చట్టపరంగా చేయకపోవటం. అదేమంటే అది ఎగ్జిక్యూటివ్ ఆర్డరే, దానికి బిల్లులో పెట్టాల్సిన పని లేదని సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉంటారు అందరూ కూడా. మరి ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డరు ఫిబ్రవరి 14నో 18నో బిల్లు పాస్ అయినప్పుడు 2014లో ఎలక్షన్ కోడ్ రావడానికి దాదాపు 1-10 రోజుల గ్యాప్ ఉంది. ఆ 1-10 రోజుల్లో వీళ్ళు ఏం చేస్తున్నారండి, ఇవ్వచ్చు కదా. లేదా అవుట్ గోయింగ్ గవర్నమెంట్ మోడీ గారు బహుశా జూన్ 30వ తారీఖు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు 2014లో. అపధర్మ ప్రధాని హోదాలో అయినా కానీ ఆయన ఆ రోజున మన్మోహన్ సింగ్ గారు మేము ఆ రోజున రాజ్యసభలో హామీ ఇచ్చాము ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి వాళ్ళు గనక పాస్ చేస్తున్నట్టయితే బీజేపీ వాళ్ళ స్టాండ్ ఏంటో బీజేపీ వాళ్ళు కూడా కాన్వర్ట్ స్టేజ్లో చేయాల్సి వచ్చేది, లైక్ పోలవరం ఆర్డినెన్స్. సో ఇక్కడ తప్పులన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకొని బ్లేమ్ చేసింది ఎవరండి, జగన్ గారిని. పోనీ జగన్ గారు ఏమన్నా అడగట్లేదా, అడుగుతూనే ఉన్నారు. ఎందుకో మా బలం లేదు. ఎందుకోసం అంటే మా బలం మీద డిపెండ్ అయి ఉంటే ఖచ్చితంగా మాకు ఇది కావాలి అని చెప్పి అడుగుండే వాళ్ళం. బీజేపీకి ఫుల్ మెజారిటీ వచ్చిన రోజున మనం ఏ విధంగా అడుగుతామని చెప్పారు ఆ రోజునే. సో ప్రతి సందర్భంలో ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా కానీ మోడీ గారిని దాదాపు 4 లక్షల మంది ప్రజల మధ్యలో మోడీ గారు క్లియర్ గా చెప్పారు, మా రాష్ట్రానికి కావాల్సిన స్పెషల్ స్టేటస్ ఇవ్వండి, మాకు రైల్వే జోన్ ఇవ్వండి, మాకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చండి, మాకు మా పార్టీకి
లేకపోతే బీజేపీకి ఒక మంచి సంబంధాలే ఉంటాయి. కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రానికి ఎలాంటి సంబంధాలు ఉండాలో ఆ సంబంధాలు మాత్రమే మన దగ్గర ఉంటాయి అని చెప్పి జగన్ గారు చెప్పారు. ఆ విధంగానే మాకు సెంట్రల్ కోఆపరేట్ చేస్తా ఉంది. మేము సెంటర్కి అవకాశం ఉన్న చోటల్లో కూడా మన రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతిన్నకుండా ఉన్న ప్రతి చోట కూడా మనం కోఆపరేట్ చేస్తా ఉన్నాం. సో ఇది ప్రపంచం మొత్తానికి తెలిసిన వాస్తవం. సో ఇక్కడ నేను ఫైనల్ గా చెప్పేది ఏమంటే అండి, షర్మిల ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ కోసం తన సొంత పార్టీ కోసం పనిచేస్తారో ప్రయోజనాల కోసం, అప్పుడు ప్రయోజనం చేకూరుతుంది కానీ లేకపోతే కాదు. అలాగే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మనం గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఆల్మోస్ట్ 2009 నుంచి కూడా రాహుల్ గాంధీ గారే నాయకత్వం వహిస్తున్నారు. ఈ 15 సంవత్సరాల్లో ఒకప్పుడు 18-17 రాష్ట్రాల్లో సొంతగా కానీ కోయలేషన్ లో కానీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ రోజున 2 రాష్ట్రాలకు పరిమితం అయిపోయిందంటే వాళ్ళ సంగతి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉందండి. రైట్. తిరుపతిరావు గారు, ఇక్కడ తెలుగుదేశం పార్టీతో మీరు కలిసి వెళ్తే ఇప్పుడు మీకు ఎఫెక్ట్ ఇస్తుందా, లేకపోతే కనుక ఇక్కడికి వచ్చేటువంటి కాంగ్రెస్ కూటమి ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? మీది ఆడియో రావట్లేదు, మ్యూట్లో ఉంది, చూడండి ఒకసారి. అందరికీ నమస్కారం సాయి గారు. చెప్పండి. వినబడుతుంది, చెప్పండి. ముందుగా చర్చలోకి వెళ్లే ముందు నేను ఒక విషయాన్ని స్పష్టం చేస్తా. అది మనకి ఎలాంటిదంటే సబ్జెక్టు కరెక్షన్ అని వాడుతుంటాం కదా, అలాంటిది అది. ఆ విధంగానే ప్రతి దానికి కూడా వాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అదేంటంటే, ఒకటి యాజ్ ఆన్ డేట్ యాజ్ ఆన్ టైం తీసుకుంటే మేము ఏ పార్టీతో పొత్తులు లేము ఆంధ్రప్రదేశ్ లో, ఒక్క మాకు పాత మిత్రపక్షం అయినటువంటి జనసేన తప్పిస్తే. ఇది ప్రతిదానికి వర్తిస్తుంది. ఎందుకంటే నా ముందు మాట్లాడినటువంటి కృష్ణాంజనేయులు గారు ఆల్మోస్ట్ ఆల్ మేము వెళ్ళిపోయామని ఆయన మాట్లాడుతున్నారు. ఊహాగానాలు అయితే అది వరకే గాని నా పార్టీ నుండి, నా కేంద్ర పార్టీ నుండి, నా రాష్ట్ర శాఖకి అయితే ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం లేదు. చర్చలు జరిగినట్టుగా కూడా సమాచారం లేదు. కాబట్టి సబ్జెక్టు కరెక్షన్ ఈ సబ్జెక్ట్ అనేది ప్రధానికి వర్తిస్తుంది. పోతే ఒకటి, మేము గనక తెలుగుదేశం జనసేనతో కలిసి ఉన్నాం, తెలుగుదేశంతో కలిసినట్లయితే సరే, ఇటీవల కొన్ని సందర్భాల్లో మా మిత్రపక్షం అయినటువంటి జనసేన అధినేత మాట్లాడింది, నేను దాని వరకే పరిగణలోకి తీసుకుంటాను. తెలుగుదేశం ఏదన్నా మాట్లాడినా కూడా నేను పరిగణలోకి ఇప్పుడైతే తీసుకోను. జనసేన అధినేత మాట్లాడింది ఏదైతే నిన్న కాక మొన్న మాట్లాడారు, నేను పొత్తులోకి వాళ్ళని ఒప్పించడానికి నానా అగచాట్లు పడాల్సి వచ్చింది, నానా మాటలు కూడా పడాల్సి వచ్చింది. కానీ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా నేను చివాట్లు తినాల్సి వచ్చింది, ఒప్పించాను, మేము ముగ్గురం కలిసి వెళ్తున్నామని ఆయన మాట్లాడారు. కాబట్టి దాన్ని కాస్త నేను పరిగణలోకి తీసుకుంటాను, అంతవరకే. ఏదైనా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు కదా, మీ అమిత్ షా గారిని కలిశారు కదా అని చెప్పి ఎవరైనా ప్రశ్నించారు, కలిశారు, అంతవరకే. అంతకంటే ఎక్కువ తీసుకునే పరిస్థితి అయితే మా వద్ద లేదు. కాబట్టి నా వీడియో వస్తుందా సాయి గారు? వీడియో వస్తుందా? మధ్యలో పోతుంది. అదే నాకు కొంచెం ఇక్కడ ఏదో సెల్ లో ఇబ్బంది ఉంది, అప్డేట్స్. సో అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి ఒక మాట అన్నారు కాబట్టి దాన్ని కొంత విశ్వాసంలోకి తీసుకొని మాట్లాడతాం. ఒకవేళ అదే జరిగినట్లయితే ఖచ్చితంగా ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా ఇవాళ సబ్జెక్ట్ గా తీసుకున్నటువంటిది అయితేనేమి కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలవటం. ఇక్కడ ఒక విషయం గమనించాలి, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో 2 జాతీయ పార్టీల తాలూకా పరిస్థితి ఒకటే. ఇంకా చెప్పాలంటే కమ్యూనిస్టుల గురించి ఆలోచనే లేదు, వదిలేద్దాం, ఒకటే అన్నటువంటి భావన అయితే చాలా మంది మాట్లాడుతున్నారు. కృష్ణాంజనేయులు గారు ఎప్పుడు మాట్లాడతారు, దాని గురించి ఏం పెద్ద విచిత్రమైన. అయితే కాంగ్రెస్ పార్టీ కలిసినప్పుడు వాళ్ళ అధినాయకులందరూ వస్తారు, ఇక్కడ ప్రచారం చేస్తారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కృష్ణాంజనేయులు గారు.
కాంగ్రెస్ పార్టీ కలవకపోయినా వాళ్ళ అధినాయకులు వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తారు. రాహుల్ గాంధీ వస్తాడు, లేకపోతే సోనియా గాంధీ గారు వస్తారు, లేకపోయినట్టయితే ప్రియాంక గాంధీ వస్తారు. అక్కడ కొత్తదనం ఏముంది, వాళ్ళు కలిసేటప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు వస్తారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఉదాహరణకి అదే సబ్జెక్ట్ మా వరకు తీసుకుంటే, మేము ఇండివిజువల్ గా ఫైట్ చేసినా మా అధినాయకులు వస్తారు, మేము పొత్తులో పనిచేసినా సరే మా అధినాయకులు వస్తారు. అది మాకు ఉన్నటువంటి గత అనుభవాలు కూడా అవే కదా. కాబట్టి అధినాయకులు వచ్చినంత మాత్రాన అదేదో మారిపోతుందంటే మారదు. ఎప్పుడు మారుతుంది అనేసి అంటే, వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి పరిస్థితి, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి, ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతోనో లేకపోతే జనసేనతోనో ముగ్గురు కలిసి వెళ్తానో మారితే మారుతుంది తప్పిస్తే, అక్కడ షర్మిల గారు వచ్చినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా ఏమీ మారిపోలేదు. సరే, ఇందాక వైసీపీ సోదరులు ఏదో డేట్లతో సహా చెప్పుకొచ్చారు. ఆ డేట్లలో వీళ్ళు వాళ్ళు అనేది వినిపిస్తున్నటువంటి ఊహాగానాలు అయితే అవ్వచ్చు. అది మిమ్మల్ని కలపలేదు, జగనన్న విడిచిన బాణం దగ్గర నుండి మిమ్మల్ని అందులో కలపలేదు ఇంకా. జగనన్న విడిచిన బాణం దగ్గర నుండి చంద్రన్న విడిచిన బాణం అయితే అయిందేమో. మరి మనం ఏం చేయలేం. ఎందుకంటే వాళ్ళ తాలూకా వ్యక్తిగత అవసరాలు ఇక్కడ అదంటే షర్మిల గారి వ్యక్తిగత అవసరాల నేపథ్యంలో జరుగుతున్నటువంటిదే తప్పిస్తే, ఇక్కడేదో కాంగ్రెస్ పార్టీని ఉద్ధరించడానికి ఆవిడ వచ్చింది అని చెప్పేసి భావన అయితే రాష్ట్ర ప్రజల్లో ఎక్కడా లేదు. ఆ నేపథ్యంలో ఏదైనా ఉంటే చూడండి మీరు. రైట్ రైట్, కొంచెం ప్రాబ్లం ఉంది సార్. ఏదో సెల్ అప్డేట్స్ వస్తున్నాయి, అందువల్ల అయితే దానివల్ల ఏంటనేసి అంటే, షర్మిల గారు ఏదో కాంగ్రెస్ పార్టీని ఉద్ధరించడానికి వచ్చినటువంటి వ్యక్తి కాదు. లేకపోయినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఉద్ధరించబడే స్థితిలో ఈ రాష్ట్రంలో అసలు లేదు. కాబట్టి అది అసలు సంబంధమే లేదు దానికి. పోతే భారతీయ జనతా పార్టీకి ఒక స్థాయి ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో. మాకు కృష్ణాంజనేయులు గారు ఎప్పుడు చెప్తున్నారు 0.86%, 86% అని చెప్పేసి. అంతకంటే ముందుకెళ్ళి ఆ 18% ఆయన గుర్తురాదు, లేకపోతే ఇవేవి గుర్తురాలా, 0.86 పట్టుకునే వేలాడుతుంటారు. ఆ 0.86 వచ్చిన తర్వాత కూడా మేము స్థానిక ఎన్నికల్లోనూ ఉప ఎన్నికల్లోనూ 6% వరకు ఓట్లు సంపాదించుకున్నాం మేము విడిగానే. మరి అవేవి గుర్తురావు ఆయనకి. అయితే నేనేమంటానండి అంటే, ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఎక్కడ సంపాదించుకున్నటువంటి ఓట్లు షేర్ చెప్పడానికి లేదు వాళ్ళ. కాబట్టి ఇక్కడ అవన్నీ కూడా పరిగణలోకి తీసుకునేటప్పుడు, షర్మిల గారి నాయకత్వంలో కాంగ్రెస్ ఏదో బలపడుతుందని, అటువంటి సందర్భంలో కమ్యూనిస్టులు వాళ్ళతో కలిస్తే ఏదో జరుగుతుంది అనేసి అంటే బూడిదే తప్పిస్తే అక్కడ కనబడేది ఏమీ ఉండదనేది క్లియర్ కట్ గా మనకు కనబడుతున్నటువంటి అంశం. ఇకపోతే భారతీయ జనతా పార్టీ వరకు వచ్చేసరికి, ఆడియో స్ట్రక్ అయింది చూడండి. భారతీయ జనతా పార్టీ వరకు వచ్చేసరికి మేము ఒకటే విశ్వసిస్తున్నాం. ఒకటి, మాకు యాజ్ ఆన్ డేటు మాకున్నటువంటి అంచనాలు, లేకపోతే ఇటీవల వచ్చినటువంటి సర్వేలు 3 to 4% అంటున్న సందర్భంలో మాకున్నటువంటి ఆలోచన దృష్ట్యా మేము అంతకంటే ఎక్కువే ఉన్నామన్నటువంటిది ఒకటైతే, రెండోది ఎన్నికల్లో సాయి గారు అందరికీ తెలిసిందే, గెలుస్తారు అనేసి అంటే ఆ పార్టీకి చెందనటువంటి వాళ్ళు కూడా గెలిచే పార్టీకి ఓటేయడానికి ముందుకు వస్తారు. ఓడిపోతారు అనేసి అంటే ఆ పార్టీకి చెందినటువంటి వాళ్ళు కూడా బయటికి ఓటేసే పరిస్థితి ఉంటుంది. లేదా గత ఎన్నికల్లో చూసాం, భారతీయ జనతా పార్టీ ఓటు 0.86% అని చెప్పేసి ఎవరు చెప్పినా వాళ్ళు సరిగా స్టడీ చేయట్లేదనే నేను మాట్లాడతాను. నేనేదో 25% ఉంది 30% ఉంది అనేసి అని చెప్పడానికి నేనేమి ఆలోచించను. కానీ అది కాదు. ఎందుకు, ఏం జరిగింది గత ఎన్నికల్లోనా? తెలుగుదేశం పార్టీ మా దగ్గర నుండి విడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి అక్కసు, వాళ్ళు చేసినటువంటి యాగి, వాళ్ళు ఆడినటువంటి మాటలు, అది కాకుండా వాళ్ళు అంటకాగినటువంటి కాంగ్రెస్ పార్టీ. నేను మళ్ళీ అది చెప్తున్నా, ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీతో వాళ్ళు అంటకాగినందువలన రాష్ట్ర ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేశారని చెప్పండి. దొంగతిరుగుడు మీరు మాట్లాడారు, నేను కరెక్ట్ గా చాలా క్లారిటీ చెప్తున్నా. మీరే దొంగతిరుగుడిగా మాట్లాడారు, నేను చాలా క్లారిటీగానే చెప్తున్నాను. నేను నా ఓటు కూడా వైసీపీకి ట్రాన్స్ఫర్ అయిందని నేను చెప్తున్నాను. నాకు దొంగతిరుగుడు ఏముంది ఇక్కడ? కారణాలు చెప్తే దొంగతిరుగుడు అనుకుంటే ఎట్లా? మీరేదో చుట్టూ తిరిగి అదేదో కుక్క కావాలి కదలాగా మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఏదో లేదు చెప్తున్నారు. కానీ
నేనేమీ లేదు కృష్ణాంజనేయులు గారు, ఉన్న వాస్తవాలు మాట్లాడుతున్నా. అయితే అటువంటి సందర్భంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేనతో కలిసి 3 పార్టీలు ఉంటే భారతీయ జనతా పార్టీ ప్రభావం కనబడినంత స్థాయిలో ఇంకేదో ఉంటే ఉంటుంది కమ్యూనిస్టులు కలిస్తే అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఒక రకంగా అది ఎవరైనా ఆలోచిస్తే అది అజ్ఞానం కింద వస్తుంది తప్పిస్తే. ఇంకొక విషయం, ఇక్కడ రాష్ట్రంలో అసలు యాక్టివిటీ ఎక్కడని నేను ఇవాళ భారతీయ జనతా పార్టీ చెప్తాను. నేను నా పార్టీకి పోనీ కృష్ణాంజనేయులు గారు అన్నట్టు లేకపోతే ఎవరైనా విమర్శకులు అన్నట్టు 0.86 తీసుకొనియండి, నాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే ఓటేసేది కృష్ణాంజనేయులు గారు కాదు కదా, లేకపోతే ఇలాంటి కాదు కదా, ప్రజలు వేస్తారు. ఇవాళ ఇప్పుడు కూడా నేను ఆన్ ద వే ఉన్నాను, మీరు చూస్తున్నారు. నేను ఇవాళ మాకు జరుగుతున్నటువంటి ప్రజాపోర్ కార్యక్రమంలో గ్రామాలకు వెళ్ళి వస్తుంటే బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. నేను అదే చెప్పేది, నేను గెలుపు దగ్గరలో ఉన్నానని చెప్పని మళ్ళీ చెప్తున్నా. కానీ ప్రజల్లో భారతీయ జనతా పార్టీకి ఆదరణ ఉంది. నేను ఇందాక చెప్పాను, ఆ ఆదరణ ఎప్పుడు ఎందుకు పోతుంది అనేసి అంటే, నేను గెలవను అనేటప్పుడు నాకు ఓటేసే వాళ్ళు తగ్గుతున్నారు. కానీ ఈ మారు ఆ పరిస్థితి లేదు, మారింది. గత ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో వస్తుందా రాదా అన్నటువంటి సందిగ్ధం ఏముంది, రాదనిసే చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయ పండితులు అంచనా వేసి కదా బోర్లా పడ్డాడు ఆయన. రాదు అనుకున్నారు, కానీ ఇవాళ పరిస్థితి లేదు. ఐఎన్డీఏ కూటమి ఏముంది, ఇండి కూటమి అయిపోయింది, పని అది చీలిపోయింది. ఇవాళ ఉన్నటువంటివి ఏమీ లేవు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మా టార్గెట్ అయినటువంటి 370, ఎన్డీఏ 400+. ఇది ఈ దిశగా మేము దూసుకుపోతున్నాం అన్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఒకవేళ తెలుగుదేశం జనసేనలతో పొత్తు పెట్టుకుంటే మీకు కనీస సీట్లు ఎన్ని వస్తే కరెక్ట్ అని భావిస్తున్నారు? సాయి గారు, మా ఆలోచన ప్రకారం అయితే సీట్లు ఎన్ని రావడం అనే దాంతో పాటు రెండో యాంగిల్ ని కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎస్టాబ్లిష్ చేస్తుంది. దాన్ని కూడా చెప్తాను. ఒకటి, సీట్లు అనేవి భారతీయ జనతా పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి పరిస్థితుల్లో సీట్లు రావడం అనేసి అంటే తక్కువలో తక్కువ 10 పార్లమెంట్ సీట్లు, తక్కువలో తక్కువ 25 అసెంబ్లీ సీట్లు వచ్చినాడు. ఇది నేను చెప్పేది కాదు సాయి గారు, నా అభిప్రాయం వేరు. నా అభిప్రాయం అయితే నేను చెప్తాను, మా విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పినట్టుగా 75 అసెంబ్లీ సీట్లు కావాలా, 15 పార్లమెంట్ సీట్లు కావాలని చెప్తాను. ఎందుకంటే కాషాయం కప్పుకున్నాడు, నేను ఆ విధంగా మాట్లాడకపోతే వేరే ఎలా మాట్లాడతాను. కాకపోతే ఇది పబ్లిక్ లో ఉన్నది. 10 పార్లమెంట్ సీట్లు, ప్రతి పార్లమెంట్ కి ఒక అసెంబ్లీ సీట్ అన్నా కనీసం తీసుకుంటే అది భారతీయ జనతా పార్టీకి న్యాయం జరిగినట్టుగా ఆ అలయన్స్ అనేది వస్తుంది. ఇంకొక విషయం, ఇక్కడ దీంట్లో ఇంకొక కోణం కూడా ఉంది. అలా జరిగినప్పుడు మాత్రమే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి ఈ రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి ఆదరణ అది దాదాపు 18% మళ్ళీ ఇవాళ నిర్మాణం అయింది. ఆ 18% ఓట్లు కూడా ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి ఉంటుంది అనేది విజ్ఞులు చెప్తున్నటువంటి మాట. నేను కొంతవరకు దాన్ని ఏకీవిస్తాను. రెండో కోణం కూడా చెప్పేస్తాను మీకు. ఏదైతే ఈ డివిజన్ అనేది ఇవాళ్లే కాదు, గతంలో అలయన్స్ ఫెయిల్ అవడానికి కానీ, వాళ్ళు ఫెయిల్ అవడానికి కానీ, మేము ఫెయిల్ అవడానికి కానీ, ఈ రాష్ట్రంలో మేము కానీ వాళ్ళు కానీ కొంత పరిస్థితులు మార్పు రావడానికి కారణమైనటువంటిది ఏంటనేసి అంటే, తర్వాత ఈ సాధారణ ఎన్నికల తర్వాత జరిగే ప్రతి ఎన్నికలోను కానీ, లేకపోతే ఒక ఎమ్మెల్సీల్లో కానీ, లేకపోతే స్థానిక ఎన్నికల్లో కానీ, లేకపోతే పంచాయతీ ఎన్నికల్లో కానీ ఈ సీట్ షేరింగ్ ఏ విధంగా ఉందో, ఈ షేర్ ఏ విధంగా ఉందో ఆ రేషియోలో డివిజన్ జరిగినప్పుడు మాత్రమే భారతీయ జనతా పార్టీ సంతృప్తికరంగా ఉండేది. ఇది మా ఆలోచన. రైట్. పవర్ లో అయితే షేరింగ్ అక్కర్లేదు కదా ముఖ్యమంత్రి పదవి. మేము పవర్ షేరింగ్ గురించి అయితే మాత్రం మా గురించి మేము నిన్న చెప్పాను కదా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను కోరుకుంటాను. కానీ కొన్ని వాస్తవ ఆధారాలు, కొన్ని కేంద్ర పార్టీ నిర్ణయాల ప్రకారం అయితే నా కేంద్ర పార్టీ ఆలోచనలో కూడా పవర్ షేరింగ్ భారతీయ జనతా పార్టీకి ఉందని నేను అనుకోవట్లేదు. ఒకటైతే మాత్రం వాస్తవం, రాబోయే రోజుల్లో ఫ్యూచర్ లో ఈ రాష్ట్రంలో రాజకీయ అధికారానికి భారతీయ జనతా పార్టీ సొంతంగా రావాలి అన్నటువంటి ఆలోచన మాకు ఎలాగ ఉంటుంది. ఆ ఆలోచన నేపథ్యంలో ప్రస్తుతం మా మిత్రపక్షంగా ఉన్నటువంటి జనసేనాధినేతకి
పవర్ షేరింగ్ లో కొంత ఆలోచన మా కేంద్ర పార్టీ కలిగి ఉన్నది అన్నటువంటి సమాచారం నా దగ్గర అయితే డైరెక్ట్ గా లేదు. ఊహాగానాల నేపథ్యంలో సమాచారాన్ని అయితే మేము సమర్థిస్తాం. రైట్, మంచి పాయింట్. కృష్ణాంజనేయులు గారు, ఇక్కడేమో ముగ్గురు కూడా కలుస్తారు, కానీ ఎవరి డిమాండ్లు వాళ్ళకు ఉన్నాయి. ఇక్కడ వీళ్ళకి ఏ డిమాండ్లు లేకుండా కలుస్తున్నారు. ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది ఇక్కడ? అంటే మీరు ఇండియా గురించి అంటారా? ఎన్డీఏలో ఇప్పుడు ముగ్గురు కలుస్తున్నారు, కానీ ఈ డిమాండ్లు అయితే అట్లా ఉన్నాయి. ఇది ఖచ్చితంగా ఉన్నాయి. ఓట్ల షేర్ అవుతుంది. ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ రావాలి అంటే తెలుగుదేశం పార్టీ రెడీగా ఉందండి. తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ కూటమిలోకి రమ్మంటున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పొత్తు పెట్టుకోవాలంటేనే ఈ కండిషన్లు ఉన్నాయి. ఇప్పుడు సౌమ్యుడు తిరుపతిరావు గారు ఆయన కండిషన్లు అవి ఉన్నాయి ఇవన్నీ చెప్పడం లేదు, కానీ ఇప్పుడు విష్ణువర్ధన్ లాంటి వాడు మాట్లాడారంటే ఆయన వ్యక్తిగతమైన సమాచారం ఏం కాదు. అది నాకు ముఖ్యమంత్రి కావాలి, డబుల్ ఇంజిన్ సర్కార్ అని. విష్ణువర్ధన్ రెడ్డి రాష్ట్ర నాయకుడు, తిరుపతిరావు గారు ఎలాగైనా ఆయన కూడా రాష్ట్ర నాయకుడే కదా. వాళ్ళకి కేంద్రం డైరెక్షన్ ప్రకారంగానే మాట్లాడారు. ఒక్కొక్కళ్ళు ఒక తరహాలో మాట్లాడాలనేది కూడా డైరెక్షనే. ఇదంతా కూడా చేస్తున్నారు. నేనేమంటాను అంటే, ఇందాక తిరుపతిరావు గారు ఒక మాట చెప్పారు, సబ్జెక్టు కరెక్షన్ అండి అన్నిటికి కూడా. నేనేమంటాను అంటే, అన్నిటికీ అంటే ఎంత మేరకు అని అంటే ఈ సబ్జెక్ట్ కరెక్షన్ అనేది రేపొద్దున తెలుగుదేశం పార్టీతో పొత్తు లేకపోతే జనసేన మేము విడిగా వెళ్తాము, అది కూడా సబ్జెక్టు కరెక్షనే. దాని మీద కూడా ఉంది వాళ్ళ ఆలోచన. అదే విధంగా లేదు అని అంటే మేము తెలుగుదేశం జనసేన బీజేపీ మన ముగ్గురు కలిసినా సరే మేము గెలవటమే ముఖ్యం, మా పవర్ షేరింగ్ ముఖ్యము, తెలుగుదేశం గెలిచినా ఓడినా లేక ప్రభుత్వం వచ్చినా రాకపోయినా మాకు సంబంధం లేదు. ఇది కూడా సబ్జెక్టు కరెక్షన్ అన్నమాట. వాళ్ళ ప్రణాళికలు వాళ్ళకు ఉన్నాయి, బీజేపీ ప్రణాళికలు ఉన్నాయి. ఇక్కడ నేనేమంటాను అంటే ఒక్క పాయింట్ చెప్తాను. బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో ప్రచారం విషయంలో తక్కువగా ఉందని నేను అనుకోవట్లేదు. 0.86% అనేది ఖచ్చితంగా అది రికార్డెడ్ వాళ్ళకి రిజల్ట్ కాబట్టి ఖచ్చితంగా మాట్లాడతాం అందరం. కానీ వాళ్ళ ప్రచారం ఎట్లా ఉందంటే సార్, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో అసలు రీజనల్ పార్టీస్ కన్నా ఎక్కువ ప్రచారం ఉందండి. మనం చెప్తున్నాం కదా, అసలు బీజేపీ ఆంధ్రప్రదేశ్ కి ఏం చేసింది ఏం చేయలేదని పెద్ద లిస్టు చదువుతూ ఉంటాం నాలాంటి వాళ్ళందరం. కానీ వాళ్ళు ఎంత ప్రజల్లోకి ఎలా వెళ్తున్నారని మీరు ఒక్కసారి గమనిస్తే మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై చిత్తశుద్ధి. మీరు మల్టీ కలర్ లో నరేంద్ర మోడీ అండి, ఇటువైపు తిప్పితే ప్రగతి పదాన దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్. ఇట్లా చూడగానే ఏదో చిన్నగా అనుకుంటాడు పాంప్లెట్, ఇదిగో ఇలా చూడండి, సాధికారతపై మహిళలకు భరోసా, ఆయుష్మాన్ భారత్, అణగారి వర్గాల సామాజిక, చూడండి తెలుసుకుంటూ పోతే ఎట్లా, రైతు సంక్షేమానికి భరోసా, ఇటు తిప్పితే ఇప్పుడు చూడండి ఇవన్నీ కూడా ఒకసారి సినిమా మల్టీ ఇష్టమైన కలర్తో అసలు ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని అభివృద్ధి పదాన్ని దూసుకుపోయేటట్టు చేస్తుంది వీళ్ళేనండి, బీజేపీ వాళ్ళట. మరి ఇవన్నీ మరి నిజంగా నమ్మాలా లేదండి? అంటే వీళ్ళు అన్ని రాశారండి దీంట్లో. ఏంటి అంటే, మేము ఆంధ్రప్రదేశ్ కి బాత్రూమ్లు ఇచ్చాం, ఆంధ్రప్రదేశ్ కి రోడ్లు ఇన్నేసాం. ఏమన్నా ఆంధ్రప్రదేశ్ ఏమన్నా ప్రత్యేకమైనటువంటి ఇది లేకపోతే ఇప్పుడు కోల్కతా నుంచి చెన్నైకి వెళ్ళినటువంటి హైవేలో మధ్యలో రోడ్డు వేయాలి, దానికి గుంతలు కొట్టాలి, లేకపోతే విడుదల చేయాలనుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉంటదిగా, వదిలేసే మన అవతల పని చేసుకోరుగా. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టే వీళ్ళు ఇస్తారు. అన్ని రాష్ట్రాలు జగన్ చేసిన వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయడమే కదా, అనేదే కదా లెక్క. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ కి మిగతా రాష్ట్రాలతో పోల్చి ఆంధ్రప్రదేశ్ కి అదే తరహాలో మేము చేసామంటే కుదరదు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ కి విభజన ద్వారా జరిగినటువంటి నష్టాన్ని ఓడ్చడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. వాళ్ళు ఇస్తామన్నది కూడా ఇవ్వలేదు, చట్టబద్ధంగా ఇవ్వాల్సింది ఇవ్వలేదు, కక్షపూరితమైనటువంటి వివక్ష ప్రదర్శిస్తున్నారు. దాన్ని చెప్పకుండా నేను బాత్రూమ్లు కట్టించాను, మీకు రోడ్లు వేసాను, ఇలాంటివన్నీ కుదిరేటువంటి కాదండి. ఇలాంటి అబద్ధపు ప్రచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మరు. ఇది ఒక పాయింట్. రెండోది ఏంటంటే, అసలు ఈ రోజున మన డిబేట్ ఏంటి అని, అసలు ఇండియా కూటమి ఆ 3 పార్టీలు కలిస్తే ప్రభావం ఎవరి మీద ఎక్కువ ప్రభావం పడేదానికి మీద ఉంటుందని నేను ఇందాక జాతీయ నాయకులు ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తే ఎందుకు మారిద్ది అని చెప్పాను అంటే, దాని మీద స్ట్రెస్ చేశారు తిరుపతిరావు గారు. ఆయన నేనేమంటానంటే స్పష్టంగా, షర్మిల మాట్లాడితే, షర్మిల ఏదైనా సరే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం, షర్మిల ఒక్కతేగిన కాంగ్రెస్ పార్టీని లీడ్ చేసి ఒక్కతేగిన పోటీ చేస్తే రేపు పొద్దున ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున అందరి దగ్గర పోటీ చేస్తే ఆవిడ ఎజెండా వేరుగా ఉంటుంది అనేటువంటిది నా పాయింట్. మరి
రాహుల్ గాంధీ వచ్చినా, సీతారాం యేచూరి వచ్చినా, అదే విధంగా డి రాజా వచ్చినా, వీళ్ళందరూ ఎవరిని వాళ్ళ ఫోకస్ దేని మీద ఉంటది? ఎన్డీఏ కూటమి మీద ఉంటుంది, బీజేపీ ప్రభుత్వం మీద ఉంటుంది, బీజేపీ ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం చేసినటువంటి దాని మీద ఉంటుంది. దాని మీద 90% మాట్లాడతారండి. కేవలం 10% మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏం చేయలేదనేటువంటిది జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడారు. ఆ 10%లో కూడా తెలుగుదేశం కూడా ఏం చేయలేదు, తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా అని కూడా మాట్లాడతారు. కాబట్టి ఈ జరిగేటువంటి నష్టం బీజేపీని వాళ్ళు టార్గెట్ చేసేటువంటి క్రమంలో బీజేపీతో కలిసి ఉన్నటువంటి మిత్రులకి ఖచ్చితంగా ఎక్కువ నష్టం జరిగింది. ఈ రోజున ఇండియా కూటమి అనేటువంటిది ఒక ప్రభావిత అంశంగా కనపడింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వీళ్ళు కూడా ఉన్నారు పోటీలో, ఒక 3 పార్టీలు కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ ఉన్నారు అనేటువంటి ఒక ప్రభావం కనపడింది. అంటే ఆ నష్టం ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఎక్కువ జరిగింది. మిగతా సందర్భాల్లో అయితే మాత్రం అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు మాత్రమే షర్మిల తీర్చుకుంటారు కాబట్టి అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జరిగేటువంటి నష్టం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో షర్మిల తీసుకున్న లైన్ కానీ, కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి లైన్ కానీ, ఇదంతా కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెత్తిన పాలు పోసినట్టు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు అనేటువంటిది నా అభిప్రాయం. రైట్. ఇక్కడ శ్రీధర్ గారు ఒక చిన్న డౌట్ ఏంటంటే, సాధారణంగా మధ్య మార్గపు గేమ్స్ ఆడతారు కదా, అట్లా ఏమన్నా గొడవ పెట్టుకున్నట్టుగా షర్మిల గారు మీరు చేస్తూ మీ వ్యతిరేక ఓటు చీల్చడానికి ఏమన్నా గేమ్ ఆడుతున్నారా? సాయి గారు, మీకు నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తానండి. జగన్ గారు ఏదున్నా కానీ ఫేస్ టు ఫేసే రాజకీయం చేస్తారండి. షర్మిల గారు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేస్తారు అని చెప్పి రాసింది ఎవరండి? పచ్చ మీడియా. ఎప్పుడు రాశారు? 2023 మేలో రాశారు. కర్ణాటక ఎలక్షన్ అయిపోగానే రాశారు. అప్పటికి ఇంకా తెలంగాణలో షర్మిల గారి పార్టీ కాంగ్రెస్ లో మెర్జ్ చేయాల. ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తూనే ఉన్నారు షర్మిల గారు. మీకు కావాలంటే నేను డేట్స్ అన్ని కూడా మళ్ళీ పంపించగలను. సో ఒకటి. రెండవది వచ్చేసి షర్మిల గారు ఆస్తులు పంపకాలో లేకపోతే ఇంకొకటో ఏదన్నా ఉంటే వాళ్ళ కుటుంబ పెద్దలో లేకపోతే కోర్టులోనో తేల్చుకోవచ్చు. అంతేగాని ఆవిడకి పొలిటికల్ గా ఏమైనా ఆస్పిరేషన్స్ ఉంటే అన్న నాకు అది కాదు ఇది అని చెప్పి మాట్లాడి ఉండొచ్చు గతంలో. కానీ ఇక్కడ చెప్తుంది ఏమంటే, మేము ఏ రోజైతే ఆవిడ పార్టీ పెట్టారో ఆ రోజే పార్టీ క్లియర్ గా చెప్పింది ఆవిడ ఒక దారిని ఎంచుకున్నారు, ఆ దారిలో సక్సెస్ అవుతారా ఫెయిల్ అవుతారా అనేది ఆవిడ ఇష్టం, ఆవిడ కష్టం గురించే. ఇంకా మాకు అందుట్లో ఎలాంటి ఇది లేదు. మేము బ్యాక్ డోర్ పాలిటిక్స్ గా ఏది చేయం, ఏది ఉన్నా కానీ ఫేస్ టు ఫేస్ చెప్తాం. ఇందాకే మీకు చెప్పాను ఏమని, మోడీ గారిని 4 లక్షల మంది ప్రజల మధ్యలో కూర్చోబెట్టి మాకు ఉండేది పొత్తు కేవలం ప్రజలతోటే, మేము ఏ పొత్తు బీజేపీతో పెట్టుకోము, ఎందుకోసమంటే మేము సింగిల్ గానే పోటీ చేస్తాము, మా దగ్గర ఉన్న సంబంధం ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వానికి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాల్సినటువంటి సంబంధమే కానీ మాకు ఎలాంటి సంబంధం వేరే ఎక్స్ట్రా ఏమీ లేదు అని చెప్పాం. సో ఇక్కడ మళ్ళీ మీకు ఇంకోసారి నేను మళ్ళీ చెప్తానండి, ఈ పాలిటిక్సే కనుక జగన్ గారు చేయదలుచుకొని ఉంటే 2014లోనే బీజేపీ వాళ్ళు జగన్ గారితో అలయన్స్ పెట్టుకోండి అని చెప్పి అడిగిన సందర్భం ఉంది. అటు ఇటు 2 వైపుల నుంచి ఉంది. కానీ ఆ రోజునే జగన్ గారు నో అన్నారు. 2019 ఎన్నికల్లో కూడా చాలా మంది పవన్ కళ్యాణ్ ఎలోన్ గా వెళ్తున్నారు, పవన్ కళ్యాణ్ తీసుకొచ్చుకుందామని చెప్పి మాట్లాడారు. సో అవి కూడా వార్తల్లో వచ్చినాయి. కానీ జగన్ గారి స్ట్రాటజీ ఏంటంటే, నేను మంచి చేస్తాననే నమ్మకం ఉన్నప్పుడు ప్రజలు నన్ను గెలిపిస్తారనేది 2019లో మేము చెప్పాం. మేము అధికారంలోకి వస్తే ఈ పని చేస్తామని. ఇప్పుడు ఏమడుగుతున్నాం, ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీతో సహా, ఇంక్లూడింగ్ ఎనీ పార్టీ ఇన్ ఇండియా, ఎవరైనా కానీ నా పాలన నచ్చితేనే మాకు ఓటేయండి, మా పాలనలో మీకు మేలు జరిగితేనే ఓటేయండి అని అడుగుతున్నాం. కృష్ణాంజనేయులు గారు చెప్తూ బీజేపీ వాళ్ళు అగ్రెసివ్ గా ప్రచారం చేస్తున్నారు అంటారు. పాలిటిక్స్ లో ఎలక్షన్స్ వచ్చినప్పుడు అగ్రెసివ్ గా ఎవరైనా ప్రచారం చేయాల్సిందేనండి. చెయ్యకపోతే అది వాళ్ళ గోతిలో వాళ్ళు గొయ్యి వాళ్ళే తవ్వుకున్నట్టు అవుతుంది. నంబర్ 1. నంబర్ 2, ఇక్కడ మీరు గమనిస్తే బీజేపీ ఇప్పుడు 4 రోడ్స్ కార్నర్ లో ఉంది. తిరుపతి రావు గారు కూడా అదే చెప్తున్నారు. ఏమని, మాకు
ఎన్డీఏలో 400+ రావాలి అనేది మా టార్గెట్ అంటున్నారు. సో ఇప్పుడు 400 కోసం టీడీపీని చేర్చుకోవాలా, లేకపోతే ఈ ఇంపాక్ట్ ఏదైతే కేంద్రం మీద వేరియస్ రాష్ట్రాల్లో కూడా వాళ్ళు పొత్తులు పెట్టుకోవాలి కాబట్టి అక్కడ రాష్ట్రాల్లో కూడా ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అనేది కూడా అది వాళ్ళ ఇంటర్నల్ విషయం. సో ఇక్కడ నేను మళ్ళీ ఇంకోసారి షర్మిల గారు షర్మిల గారి విషయానికి వచ్చినప్పుడు ఇలాంటి లాలూచి రాజకీయాలు, కుమ్మక్కు రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకు లేదండి. మాగంటి శ్రీనివాసులు రెడ్డి గారు కానివ్వండి, బాలశౌరి గారు కానివ్వండి, లావకృష్ణదేవరాయలు గారు కానీ అందరికీ డైరెక్టే చెప్పేశాడు నీకు టికెట్ లేదు అని. అదే మాకు అలాంటి ఆలోచన ఉంటే టికెట్ ఇస్తాము అని చెప్పి లాస్ట్ మినిట్ దాకా మీకు డ్రాగ్ చేసేవాళ్ళు జగన్ గారు. కానీ జగన్ గారు అలా డ్రాగ్ చేయరు, డైరెక్ట్ ఓపెన్ గా చెప్పేస్తున్నారు. సో ఇలాంటి క్యారెక్టర్, ఇలాంటి కండక్ట్ ఉన్నప్పుడు కూడా అసలు మీరు ఈ క్వశ్చనే ఇక్కడ ఎరైజ్ కావడానికి అవకాశం లేదు. రైట్. తిరుపతిరావు గారు, ఇక్కడే ప్రధానమైనటువంటి అంశం, మీకు పొత్తులకు సంబంధించి గత అనుభవాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా సమస్య ఎక్కడ వస్తుందంటే, మొన్న తెలంగాణలో మీ పరిస్థితి ఏంటో ఇప్పుడు మీ పరిస్థితి అదే. కాబట్టి తెలంగాణలో అయితే పొత్తు పెట్టుకోలేదు, ఒక జనసేనతో పెట్టుకున్నారు, తెలుగుదేశం పెట్టుకోలేదు. కానీ అప్పుడు తెలుగుదేశం బీఆర్ఎస్తో కూడా పొత్తు అన్న ప్రచారం కారణంగా చివరిదాకా మీరేంటో మీ వాళ్ళకి తేలలేదు, దాని ఇంపాక్ట్ దెబ్బతిన్నారు. ఇప్పుడు ఇక్కడ మీరు పొత్తు పెట్టుకోకపోతే పెట్టుకోవట్లేదు అన్నటువంటి జనం దగ్గరికి వెళ్ళాలి, లేదంటే చివరి రోజు దాకా నామినేషన్లు పూర్తయిపోయి ఉపసంహరణ రోజు దాకా వాతావరణం వెళ్ళేలాగానే కనబడుతుంది. ఈ రోజుకి వైసీపీనేమో లిస్టులు అనౌన్స్ చేసేస్తుంది, తీసేస్తున్న వాళ్ళని తీసేస్తున్నామని చెప్తుంది, మార్చిన వాళ్ళని మార్చేస్తున్నామని చెబుతుంది. ఇటు తెలుగుదేశం జనసేనలో వచ్చేటికి ఇంతవరకు అలా పేర్లు అనౌన్స్ చేసుకోవడానికే భయపడుతున్నారు. మీరు కూడా వచ్చాక అంటున్నారు, అది కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ తర్వాత అంటున్నారు. అప్పుడు అసలు ఎలా కుదురుతుంది ఓట్ ఒకళ్ళ వైపు నుంచి ఒకళ్ళకి ట్రాన్స్ఫర్ అవ్వడానికి అంత చివరికి అయితే? ఆడియో మ్యూట్లో చూడండి ఒకసారి. ఈ అంశంలో లేదండి, ఎందుకంటే నేను ఇప్పుడు మా ప్రిపరేషన్ ఎలా ఉందనేది, మేము ఇప్పటికే అన్ని అసెంబ్లీల్లో కూడా ఎవరు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అన్నటువంటి జాబితాలు తయారు చేసుకున్నాము. పార్లమెంట్ కూడా తయారు చేసుకోవడం జరిగింది. ఇంకా చెప్పాలంటే మొన్న మధ్య ఒక జాబితా కూడా మీడియాలో, సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఏదైతే పార్లమెంట్ అభ్యర్థులుగా వీళ్ళు ఆల్మోస్ట్ ఖరారు చేసింది భారతీయ జనతా పార్టీ. ఖరారు చేయడం అనేది కరెక్ట్ కాదు, కానీ ఆలోచన అయితే చేస్తున్నటువంటి మాట వాస్తవం. నా దగ్గర ఉన్న సమాచారం, ఖరారు అనేది మీకు తెలిసిందే. మాకు కేంద్ర సెంట్రల్ పార్లమెంటరీ పార్టీ ఎప్పుడైతే ఓకే చేస్తుందో అప్పుడు ఖరారు చేసినట్టు అవుతుంది, కానీ అంతవరకు రాష్ట్ర పార్టీ ఆమోద ముద్ర వేసి కేంద్ర పార్టీ ఆమోద ముద్ర వేసిన కాదది. కాబట్టి అంతవరకు వెయిట్ చేయాల్సిందే. అయితే మా ప్రిపరేషన్ అయితే మాత్రం మేము క్షమించాలి 25 పార్లమెంట్లు 175 అసెంబ్లీలకి ఆల్రెడీ మేము ప్రిపేర్డ్ గా ఉన్నాం. అది రేపు అలయన్స్ లోకి వెళ్తే కొంత నిరాశ వస్తుంది అనే మాట మీ దానికి నేను యాడ్ చేస్తున్నాను. డెఫినెట్ గా నేను ఇప్పుడు శ్రీకాకుళం పార్లమెంట్ పోటీ చేయాలన్నటువంటి ఉత్సాహంతో ఉన్నాను అనుకోండి, ఆ దిశగా నేను పని చేసుకుంటూ పోతున్నా. రేపు అలయన్స్ లో ఆ సీట్ నాకు రాకపోవచ్చు ఖచ్చితంగా. ఎందుకనేసి అంటే అటువంటి సందర్భంలో మీకు మీ దగ్గర నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎందుకు చెప్పాను అనేసి అంటే, నాకు సంబంధించినటువంటి సమాచారం మీ దగ్గర ఉంది కాబట్టి నేను మళ్ళీ చరణం చేయక్కర్లా. అటువంటి నిరాశ కూడా మా పార్టీలో ఉండదు. ఇప్పటి వరకు పనిచేసుకుంటూ పోయి ఆ రోజు రాకపోతే ఏదో నిరాశ చెందే పరిస్థితి కూడా మా దగ్గర ఉండదు. కాబట్టి ఒకటి, అన్నిటికీ రెడీగా ప్రిపేర్ అయ్యి ఉన్నాము. రెండోది, అలయన్స్ లో ఎవరైతే సీట్లు కోల్పోతే కోల్పోని అని చెప్పేసి పని చేసుకుంటూ పోతున్నాము. ఆ విధమైనటువంటి ప్రిపరేషన్ ఇప్పుడే కాదు, 99లోనూ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అదే 2014లో కూడా సరే మిగతా సమయాల్లో అనేసి అంటే అది వేరే అంశం. కానీ ఈ సమీపంగా తీసుకున్నట్టయితే కనుక ఈ రెండు అంశాలు ఆ రోజు కూడా ఎవరు నిరాశ చెందినటువంటి పరిస్థితి లేదు. పోటీ చేసిన తర్వాత వాళ్ళు క్యాండిడేట్లు పెట్టినప్పుడు కూడా మా క్యాండిడేట్లు ఎవరు నిరాశపడలే. తన పంతం చేసుకుని వెళ్ళిపోయారు. ఓడతామా గెలుస్తాం అనే తర్వాత విషయం అన్నట్టు వెళ్ళిపోయింది. మీకు తెలుసు కదా, 3 దగ్గర క్యాండిడేట్లు పెట్టారు కదా 13 ఇచ్చి. రోజు కూడా ఆ 3 క్యాండిడేట్లు కూడా ఎవరు నిరాశ చెందినటువంటి పరిస్థితి లేదన్నమాట. సో అంటే మా
పార్టీ మైండ్ సెట్ ఆ విధంగా ఉంటుంది కాబట్టి రేపు ఏది జరిగినా ఫేస్ చేయడానికి కార్యకర్తలందరూ సిద్ధంగానే ఉన్నారు. ఆ విధమైనటువంటి ప్రిపరేషన్ మాకు కేంద్ర పార్టీ నుండి అయితేనేమి రాష్ట్ర పార్టీ నుండి కూడా నేను అదే చెప్పాను. కానీ నాకు దాదాపు మొన్న మాకు ఢిల్లీలో జరిగినటువంటి నేషనల్ కౌన్సిల్ మీటింగ్ లో చాలా మంది ఏమనుకున్నారనేసి అంటే భారతీయ జనతా పార్టీ పొత్తుల గురించి ఏదో ప్రస్తావన వస్తుంది అని అని చెప్పేసి. ఏమీ రాదని మాకు తెలుసు ఆ విషయం. ఎందుకు అందులో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏంటి అదంతా కార్యకర్తల్ని ప్రిపేర్ చేయడం ఉండవు. మేము అటెండ్ అయ్యాం కాబట్టి మాకు తెలుసు. గతంలో అటెండ్ అయ్యాం, ఇప్పుడు అటెండ్ అయ్యాం 10 సంవత్సరాలుగా. నేనేమంటానండి అంటే భారతీయ జనతా పార్టీకి అయితే ఒకవేళ అటైనా ఇటైనా నిరాశ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. రెండో యాంగిల్లో చూసుకునేటప్పుడు ఏదైతే మిత్రపక్షాలుగా వెళ్ళేటప్పుడు కూడా మేము ఇవాళ ఏదో మిత్రపక్షాల మీద విమర్శలు చేస్తున్నారు, రేపు ఎలా వెళ్తారు అన్నటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతుంటాయి. వాటికి కూడా మేము చెప్తాం, మేము ఎప్పుడు కూడా అడ్డగోలు విమర్శలు ఎవరికీ చేయం, వ్యక్తిగత విమర్శలు ఎవరికీ చేయం. సిస్టమ్ లో ఉన్నటువంటివి ఎప్పుడూ చేస్తాం. అది మేము ప్రభుత్వంలో కలిసి ఉన్నప్పుడు కూడా చేస్తాం. ఒకవేళ మా ప్రభుత్వంలో ఎక్కడైనా బయట రాష్ట్రాల్లో కానీ బయట దేశంలో కానీ మాకు మిత్రపక్షాలుగా ఉండేవాళ్ళు ఏదైనా సద్విమర్శలు చేస్తే కూడా వాటిని కూడా మేము స్వీకరిస్తాం. అంతేగాని నువ్వు విమర్శ చేసావు, నువ్వు వెంటపో అని చెప్పేసి పరిస్థితి ఏమి ఉండదు. కొంత చర్చ జరుగుతుంది, సరే తర్వాత ఏదో జరిగితే జరగచ్చు, అది వేరే విషయం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇది ఉంటుంది. ఇంకొకటి కృష్ణాంజనేయులు గారు చెప్తున్నారు, నేను సాయి గారు మేము ముందు ఉంచుతాను, జర్నలిస్ట్ సాయి గారితో సహా పాక్షికమైనటువంటి విశ్లేషకులు ఈ రాష్ట్రానికే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి గతంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తీరు మాదిరి కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం విరివిగా నిధులు ఇస్తుందని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి ఒక సందర్భాన్ని నేను కోట్ చేస్తూ ఈ రాష్ట్రానికి కూడా అత్యధికంగా నిధులు ఇచ్చినటువంటి అన్ని అంశాల్లో నేను చెప్తున్నాను, ఇచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఏదో కుక్క తొక్క కావాలి కదే కుక్క కావాలి క్షమించాలి కుక్క కావాలి అన్నటువంటి కథలాగా ఎంతసేపు స్పెషల్ స్టేటస్ మిగతా ఏమీ లేవులేండి. పోలవరం అనేసి అంటే అది రాష్ట్ర ప్రభుత్వం తాలూకా వైఫల్యం ఏదైనా ఉంటే అది కప్పించుకొని పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంది కేంద్ర ప్రభుత్వం. లేదా ఇతర కొన్ని అంశాలు జటిలమైనటువంటి ఉన్నాయంటే అవి కూడా పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉంది కేంద్ర ప్రభుత్వం. ఏదన్నా ఉందనేసి అంటే ఈ స్పెషల్ స్టేటస్ సంబంధించి దాన్నే ఒక బూచిగా చూసి ఈ రాష్ట్ర ప్రజల తాలూకా మైండ్ సెట్ ని కొరికేద్దాం అనుకున్నటువంటి ఆలోచనలు ఎవరికైనా ఉంటే ఇవాళ అది కూడా మరుగున పడిపోయింది. ఇది నేను చెప్పేది కాదు, నేను మళ్ళీ చెప్తున్నా, జర్నలిస్ట్ సాయి గారి లాంటి నిష్పాక్షికమైనటువంటి జర్నలిస్టులతో సహా మరుగున పడిన అంశాన్ని బయటికి తీసుకురావడానికేనండి షర్మిల వచ్చింది. షర్మిల ఇండియా కూటమి ఆ మరుగున పడిన అంశాన్ని వాళ్ళు తొమ్మిది తీస్తున్నారు, అందుకని మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అనేది ఇక్కడ పాయింట్. ఈ రోజు డిబేట్ అది కదా, టార్గెట్ కాబోతున్నారు. షర్మిల గారి కూటమి గారిని మేము పరిగణలోకి తీసుకోవట్లే, నేను మొదటి హాఫ్ లోనే చెప్పడం జరిగింది. అక్కడ ఇంకా అవకాశం, ఆవిడ వ్యక్తిగతమైనటువంటి అవకాశంతో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారే తప్పిస్తే ఇతరత్రా ఏమీ అక్కడ ఒరిగేది ఉండదు, ఎదిగేది ఉండదు. ఇది కన్ఫర్మ్. నేను ఆ మాట కట్టుబడి ఉంటూనే ఇవాళ కూడా చెప్తున్నాను. మళ్ళీ రైట్. ఫైనల్ గా కృష్ణాంజనేయులు గారు, రాష్ట్రంలో రాజకీయం ఏదైతే చివరికి అంటే నామినేషన్ల పర్వం దాకా అలాగే ఉంటుందా ఈ సంక్లిష్టత అనేది, ఈ లోపే సెట్ అయ్యేటటువంటి అవకాశం ఉందా? సాయి గారు, నాకు తెలిసి అయితే నేను చాలా 90 నుంచి చూస్తున్నాను ఎలక్షన్స్ దగ్గరగా. బహుశా తెలుగుదేశం పార్టీ విడిగా ఎప్పుడు పోటీ చేయలేదు అనుకోండి, ఎవరో ఒకరితో కలిసే ఉన్నారు. అసలు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి ఈ సమయంలో ప్రతిపక్ష పార్టీలో ఇంత నైరాశ్యాన్ని, ఇంత నిర్లిప్తతని నేను గతంలో ఎప్పుడు చూసున్నాను. ఇప్పుడు తెలుగుదేశం జనసేన పొత్తు ఎప్పుడు పెట్టుకున్నారు? చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు పెట్టుకున్నారు. అసలు ఎక్కడ ఏ పొత్తుకు సంబంధించినటువంటి విషయంలో ఒక్క అడుగు ముందుకు పడలే. అసలు 28వ తారీఖున ఉమ్మడి బహిరంగ సభ అని చెప్పి ప్రకటన చేశారు ఎట్టకేలకు. నిన్న ఎందుకు ఆ ప్రకటన చేశారో తెలుసా? ఈ 15 రోజుల కాలంలో గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఈ 15 రోజుల్లో ఉన్న దాంట్లో పెరిగింది. తెలుగుదేశం జనసేనకి సంబంధించినటువంటి గ్రాఫ్ ఈ 15 రోజుల్లో మరింత పడిపోయింది. నేను చెప్పే సైంటిఫిక్ గా జరిపినటువంటి సర్వేకి సంబంధించినటువంటి విషయం. ఇది తెలుగుదేశం జనసేన దగ్గర కూడా ఉన్నటువంటి అంశం అండి నేను చెప్పింది. వాళ్ళు ఎందుకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే,
పొత్తు అన్నారు, పొత్తుకు సంబంధించినటువంటి సీట్లు తేలలేదు. ఆ సీట్లకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఘర్షణలు ఉన్నటువంటి పరిస్థితి. ఏ జిల్లా తీసుకున్నా ఇక్కడ ఈ జిల్లాలో ఘర్షణ లేదు అని ఉమ్మడి 13 జిల్లాలు ఎక్కడ చెప్పానంటే తెలుగుదేశం జనసేన వాళ్ళని, బీజేపీ వాళ్ళేమో ఢిల్లీలో కూర్చొని చిక్కుబుట్లేసి కూర్చున్నటువంటి పరిస్థితి. ఇంకేం చేయాలో అర్థం కానటువంటి కోల్పోయినటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ గాలి తీసేటువంటి విధంగా ఉన్నాయి. పరిస్థితి ఏం మాట్లాడుతున్నారు, అసలు ఈ తెలుగుదేశంతో పొత్తు అంటేనే బీజేపీ వాళ్ళు నన్ను తిడుతున్నారు, చివాట్లు పెడుతున్నారు అని పవన్ కళ్యాణ్ మాట్లాడాడంటే ఇంతకన్నా ఇంకా పరుగు పోయేటువంటి అవమానం ఉందా తెలుగుదేశం పార్టీకి? అంటే బీజేపీ వాళ్ళకి ఇష్టం లేదు తెలుగుదేశంతో పొత్తు, ఏదో నేను బతలాడుతుంటే బామాలుతుంటే వాళ్ళు అంగీకరిస్తున్నారు, అయినా నన్ను తిడుతున్నారు అని అంటే తెలుగుదేశానికి ఎంతకన్నా అవమానం ఏమిటి చెప్పండి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను అనుకున్నాను అసలు ఫిబ్రవరి అంతా కూడా ఈ మొత్తం పొత్తుకు సంబంధించినటువంటి విషయంలో ఒక క్లారిటీ వచ్చేదానికి అవకాశం లేదు. ఈ సబ్జెక్ట్ టు కండిషన్ ఈ తిరుపతిరావు గారు చెప్పినట్టే ఆ ఢిల్లీ నుంచి కూడా ఈ పొత్తుకు సంబంధించినటువంటి అంశం తేల్చకుండా నాచేటువంటి ధోరణిలో వెళ్తున్నారు. ఎందుకు? వాళ్ళ టార్గెట్ అది తెలుగుదేశంతో పొత్తు అనేటువంటి విషయాన్ని నాంచడం ద్వారాగా తెలుగుదేశం పార్టీని వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టాలి, వాళ్ళు ముందుకు వెళ్ళకూడదు. ఇది ఎప్పుడో చివరి నిమిషంలో తేల్చాలి. అది ఎప్పుడు 9వ తారీఖు 10వ తారీఖు పొత్తులు వస్తాయి, ఏది నోటిఫికేషన్ వస్తుంది. ఆ టైంలో ముందు చెప్తే వాళ్ళకి సంబంధించినటువంటి సీట్లు తీసేసుకుంటారు, వాళ్ళు పోటీ చేసుకుంటారు. తెలుగుదేశం జనసేన బీజేపీకి సంబంధించినటువంటి విషయంలో బీజేపీ జనసేన వాళ్ళు గెలిచేటువంటి విధంగా వాళ్ళు చేసుకుంటారు. పోటీ ఓడిపోయేటువంటి పరిస్థితులు అయితే తలెత్తేటువంటి అవకాశం ఉంది. ఎందుకు? చివరి నిమిషంలో ఈ సీట్లకు సంబంధించినటువంటి వస్తే ఓటు ట్రాన్స్ఫర్ ఎలా అయితే ఈ విధంగా కొట్లాట్లు తగులాట్లు సిగపట్లు జరుగుతుంటే ఎట్లా ఓటు ట్రాన్స్ఫర్ అయింది? తెలుగుదేశం జనసేనకే కాదు, బీజేపీ అంటేనేమో అసలు తెలుగుదేశం కేటర్ పట్టడం లేదు, అలాగే బీజేపీ వాళ్ళు కూడా తెలుగుదేశం అంటే పట్టడం లేదు. కానీ పొత్తు మాత్రం ఉంటది, ఈ ఓటు ట్రాన్స్ఫర్ కాదు. దీన్ని బట్టి చూస్తే ఈ ఎన్నికలో ప్రతిపక్ష పార్టీలకి ఒక దిశ లేనటువంటి ప్రయాణం లాగా తెలుగుదేశం జనసేనకు సంబంధించినటువంటి ఉంది. దీంట్లో అత్యధికంగా మేలు పొందేటువంటిది మాత్రం బీజేపీ. అత్యధికంగా తెలుగుదేశం జనసేనాన్ని నష్టపరిచేటువంటిది కూడా బీజేపీ. వాళ్ళ టార్గెట్ కూడా అదే, తెలుగుదేశాన్ని నష్టపరచాలి, తెలుగుదేశాన్ని రాజకీయంగా కొంగొట్టాలి, తెలుగుదేశం రేపొద్దున ఓడిపోవాలి, ఆ తెలుగుదేశం ప్లేస్ లోకి బీజేపీ రావాలి. ఈ పక్కా ప్రణాళికతో వెళ్తున్నారు. అసలు ఈ విధమైనటువంటి రాజకీయం మొత్తం కూడా ఇప్పుడు ట్రయాంగిల్ పోటీ ఇంకొక వైపు వచ్చేటువంటి పరిస్థితి. ప్రతిపక్ష పార్టీల యొక్క బలహీనత ఇవన్నీ కూడా అధికార పక్షం ఇప్పుడు జట్టు స్పీడ్ లో వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతున్నారు. 4వ సిద్ధం సభ కూడా దాదాపుగా కన్నడైంది. మార్చి 22వ తేదీన చిలకలూరుపేట నర్సరాపేట మధ్యలో వాళ్ళు 3 జిల్లాలు వాళ్ళు బాధనట్లు ఇప్పుడు ఫైనల్ చేశారని కాంగ్రెస్ పార్టీ. అంటే వాళ్ళేమో ఎన్నికలు కావాల్సినటువంటి పక్కా వాళ్ళు దూసుకెళ్ళిపోతుంటే వీళ్ళు తిరోగమనంలో ప్రయాణం చేస్తున్న ప్రతిపక్ష పార్టీ. అసలు కనీసం ఈ అధికార పక్షం మీద వ్యతిరేకత అసంతృప్తి ఉన్నటువంటి వాళ్ళన్నా ఏదైనా చూద్దాము అని అంటే అసలు వాళ్ళు ముందుకు రావాలి కదా, మా పోటీ ఏంటి అని వచ్చి ఇద్దరు తెలుగుదేశం జనసేన ఒక వేదిక మీద కొంచెం మాట్లాడేటువంటి పరిస్థితి, ఒక మేనిఫెస్టో ప్రకటించేటువంటి పరిస్థితి ఏదైనా ఉండాలి. రేపు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు కూడా ప్రకటిస్తే ప్రకటించొచ్చేమో, దాంట్లో ఏదో మరి చాలా మేనిఫెస్టోలు అవి ఉంటాయి ఇవి ఉంటాయి అనేది పెద్ద చర్చ జరుగుతుంది. మరి వాళ్ళ 175 మంది ఎమ్మెల్యేలు ప్రకటించి 25 మంది ఎంపీలు ప్రకటించి వాళ్ళు ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళిపోయారని అనుకోండి, ఇక ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తాయి? ఎంతమందికి పొత్తుకు సంబంధించిన అంశాన్ని మాట్లాడుకుంటారు. ఆంధ్రప్రదేశ్ కి ఉన్నటువంటి పరిస్థితుల్లో మాత్రం ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు బీజేపీ వల్ల ఈ తెలుగుదేశం జనసేనకు సంబంధించినటువంటి విషయంలో ఒక దారి తెన్ను లేనటువంటి ముందుకు పోతే పోయి వెనక్కపోతే ముయ్యనేటువంటి పరిస్థితిలో కొట్టుమిట్టాడేటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఉంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శ్రీధర్ గారు, తిరుపతిరావు గారు, విజయ్ కుమార్ గారు, కృష్ణాంజనేయులు గారు. ఇది పరిస్థితి. ఓవరాల్గా చూస్తే రాజకీయం అన్నటువంటిది కొత్త కూటములు కొత్త జట్లు బలోపేతం కావాలని ఆంధ్రప్రదేశ్లో అనుకుంటున్నాయి. అయితే వాటికి ఉన్నటువంటి ఆప్షన్ ప్రస్తుతానికైతే తక్కువే. మరి రాబోయేటువంటి రోజుల్లో పెంచుకుంటారా? అది